నమస్తే మిత్రులారా. కన్నప్ప 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 సినిమా ఎన్నిసార్లు చెప్పాలి? కన్నప్ప ఊరంతా కన్నప్పేనా? దానికి ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. 2-3 డైరెక్టర్లు. అసలు అయితే నాకు తెలిసి అయితే అది తెలుగు మూవీసా లేకపోతే తమిళం తీశారా, హిందీ తీశారా, తెలుగు ఎక్కడ తీశారో నాకు తెలియదు. ఆ సినిమాని మీరు మొత్తం కనిపెట్టండి. కన్నప్ప సినిమాని, ఆ సినిమా మొత్తం ఒక అడవిలో తీశారు. తర్వాత అక్కడ చేసిన చాలా తప్పులు ఉన్నాయి. దేవుడు పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకోవడం ఒకటే మార్గమా? అది కూడా శివుడితో నమ్మి ఆట. శివుడు భక్తులు మేము చాలామంది ఉన్నాంలే, కానీ మీరు అది అట్లాంటి సినిమా తీసేటప్పుడు అడిగి చూడాలి, చేయాలి. కన్నప్ప సినిమాలో ఒక పాట ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పాటని మీరే చూడండి. శివ శివ శంకర అనే పాట. ఆ శివ శివ శంకర పాటలో చాలా తప్పులు ఉన్నాయి. 100% తప్పే ఉంది. దాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకు క్లోజ్ చేయాలంటే, సరే గతంలో మనం ఎప్పుడు ఏం చూశారో తెలియదు. మన తాత ముత్తాత వాళ్ళ కాలంలో ఆ సినిమాలు ఇట్లా చేశారు అట్లా చేశారని ఎవరో చూపించారు తప్ప ఎవరు చూసింది లేదు. కానీ ఆ శివ శివ శంకర్ అనే పాట తీసేటప్పుడు దాన్ని ఎన్నోసార్లు జాగ్రత్త చూడాలి. ఆయన శివుడి మీద నీళ్లు పోసేటప్పుడు ఇట్లా పోతాడు. ఆయన చేతులు ఏముందని పోతాడు, ఇట్లా పట్టుకొని నీళ్ళు ఇట్లా పోస్తాడు. అందులో అక్కడ శివుడు కింద చూశారా మీరు? ఆ కట్టెలతోనో లేకపోతే రాయితోనో చెక్కారు. అది ఒక శివుడు రూపాన్ని పాడు చేశారు, దేవుడు రూపాన్ని పాడు చేశారు. ఏ శివుడు ఇవి ఉన్నాయి మీకు ఏం తెలియదా? ఒక కట్టెలతో పెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ పాట గుట్టెక్కేటప్పుడు పువ్వులు తీసుకొని వస్తాడు. పువ్వులు పట్టుకొని వచ్చినప్పుడు చెప్పులు ఉంటాయి. పోయేటప్పుడు ఒకసారి కనిపెట్టండి, గుట్టెక్కేటప్పుడు చెప్పులు వేసుకొని పోతారా? భక్తుడు ఎవరైనా గుడిలో పోతేప్పుడు చెప్పులు వేసుకొని పోతారా? ఆయన భక్తుడా? ఆయన వయసు ఎంత, ఆయన లెక్క ఎంత, ఆయన పద్ధతి ఎంత? ఏ హిమాలయంలో ఒక 10 సంవత్సరాలు పోయి వచ్చి సినిమా తీసిండా? పెళ్ళ పిల్లలతో ముద్దులు పెట్టుకుంటూ అన్ని చేసుకుంటూ ఆ నీళ్ళతోనే దేవుడి మీద కడగడానికి మేము ఒప్పుకోము. అది కట్టు కాదంటున్నా నేను. శివుడు భక్తి చేసేటప్పుడు ఒక వయసు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇందాక డబ్బులు 500 కోట్లు 300 కోట్లు డబ్బులు సినిమా తీయడం పెద్ద గొప్ప కాదు. అట్లాంటి సినిమా తీసి ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని ఆకట్టుకోవడం ఇది కట్టు కాదని చెప్పేసి నేను ఆ డైరెక్టర్లు కానీ ఆ సినిమా యాక్టర్లు కానీ చెప్తున్నాను నేను. ఎందుకంటే అట్లాంటి సినిమాలు తీసి జనాన్ని మోసం చేయకండి. ఈ డబ్బులకైనా మీరు మోసం చేసేది ఒక దేవుడి పేరు మీద చేసుకుని మోసం చేస్తారు. అడుక్కో తినాలి మరి. అట్లాంటి మోసం చేయకూడదు అని చెప్పేసి మీకు అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే సినిమా చూసినప్పుడు కూడా నేను చెప్పేది ఒకటి, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఒక అడవిలో తీసేశారు ఆ సినిమా అంతా. అందులో ప్రభాస్ గురించి ఎన్నోసార్లు చెప్పిండు. ఆయన హోదా ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఇష్టం ఏం మాట్లాడతాడు? ఏమైనా పద్ధతి ఉందా? మాట్లాడేటప్పుడు ప్రభాస్ ఎవరనుకున్నావు? యూత్ దేవుళ్ళగా కొలుస్తారు. అట్లాంటి ప్రభాస్ని ఇట్లా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. ఏంటి నీ కండలంతా పెంచుకుంటే మాత్రం తిని కండలు ఎవరైనా పెంచుకుంటారు? అది కాదు, మనకు ఒకళ్ళ కించపరిచి మాట్లాడు కాదు. నీ సినిమాలో వచ్చిన పిలిస్తే మీరు పిలిచిన తర్వాత ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎంత గౌరవం మాట్లాడాలి? ఏమైనా రూపాయి తీసుకున్నాడు నీకు ప్రభాసు? ఇక్కడ ప్రభాస్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా మీకు? నువ్వు ఎట్లా ఉన్నావు ముందు చూసుకో. నువ్వు జుట్టు పెంచుకోవడం పెద్ద గొప్ప కాదు. ఆడవాళ్ళు కూడా జుట్టు పెరుగుతున్నాయి. పద్ధతి ఉండాలి. పద్ధతి మాట్లాడేటప్పుడు ఒక దేవుడు పని చేసినప్పుడు ఇది చేస్తే బాగుంటుందా లేదా డైరెక్టర్ చెప్తాడు, ఇట్లా చేయమని. చేస్తావు నువ్వు? తీసుకొచ్చి నువ్వు అడవిలో మాంసం తెచ్చినావు, అది తీసుకొచ్చి ఆ కుండీలో పెట్టి మాంసం పెడతావు. ఏ మాంసం అది? మాంసం కనపడదా? రాడు కనపడ్డాయి దాంట్లో. ఒక్కసారి చూసుకో. ఇదే మోసం చేసేది. ఓ దుప్పిని కొట్టినావా, లేకపోతే ఏమైనా జంతువుని కొట్టి పెట్టినావా? జంతువు తింటే ఓ దుప్పిని కొట్టుకురావాలి. నువ్వు బాణం వేసి కొట్టాలి. కొట్టిన తర్వాత అది పట్టాలి, దాన్ని తీయాలి, ఆ మాంసం తీసుకొచ్చి పెట్టాలి. నీ చేతిలో ఏమీ లేవు, నీళ్ళు లేవు, అందులో ఏమి ఆహారం లేదు. ఆహారం ఒకసారి పెడతావు,
ఇంకోటి ఏం సార్ చేస్తావు, నీళ్ళు ఒకసారి ఇట్లా పట్టుకొని పోతావు. అంత ఆపేసేలా నువ్వు? పబ్లిక్ ఎంత మోసం చేయడం అవసరమా? పబ్లిక్ సొమ్ము తెచ్చేటప్పుడు పబ్లిక్ ఇప్పుడు నువ్వు పెట్టినావు 500 కోట్లు 200 కోట్లు 100 కోట్లు, అది పబ్లిక్ నుంచి రావాలి నీకు. ఎవడైనా మాలాంటి కూడా ఉంటారు. నువ్వు ప్రభాసం తప్పు పెట్టినావు, అందులో నువ్వు ఇంకో శివుడు సరిగా ఏం పెట్టాలి? శివుడు రూపం తెలుసా నీకు? ఎవడెవడో సినిమా యాక్టర్ని పట్టుకొచ్చినావు, హిందీ యాక్టర్ని, తమిళ యాక్టర్ని. ఇక్కడ లేరా సినిమా యాక్టర్లు? వాళ్ళేనా సినిమా యాక్టర్లు? ఇక తెలుగులో ఎవరైనా రూపాయలు సంపాదించుకోరా? అంత బాడీ బిల్డర్ ఎవరు లేరా? నువ్వే పెద్ద బిల్డరు, నువ్వు ఎక్కడ కూడా పోయి అందరూ పట్టుకొచ్చినావు. సినిమా అట్లాంటి తీయడం కరెక్ట్ కాదు. ఇది మీరు జనాన్ని మోసం చేయాలని చూస్తారు. జనాన్ని మోసం చేయడం ఇట్లా కాదు. విష్ణు గారు మీరు ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు సినిమా తీయడం పెద్ద గొప్ప అని కాదు, అది సినిమాని ఎట్లా తీసినావు ఏంది చూసి రిలీజ్ చేయి. తెలుసా? చూసినాక రిలీజ్ చేయండి. మీరు ఏదో చూశారు అది అయిపోయింది తీసేయండి. ఆ పాటనే తీసేయాలి. అసలు ఆ పాట ఎందుకంటే మీకు పాట పెట్టేటప్పుడు దాన్ని ఏమేమి ఉన్నాయో చూసుకో ఒకసారి. ఆ పాటను మేము కూడా చూస్తూనే ఉన్నాం. నువ్వు ఆల్రెడీ రిలీజ్ చేసినావు యూట్యూబ్లో, దాన్ని చూస్తూనే ఉన్నాం. అందరికి తప్పు ఉంది. అది తప్పు ఉన్నప్పుడు తప్పే ఉండాలి. నీ చేతిలో ఏముందని చెప్పేసి నువ్వు దీన్ని నీళ్ళు తీసుకొచ్చి పోసినావు. ఒకసారేమో ఆహారం పెడతావు, ఒకసారేమో పూలు తెస్తావు, ఒకసారేమో నీళ్ళు పోస్తావు. ఇదేనా? నీళ్ళు ఎప్పుడు పోస్తావు? ఆహారం ఎప్పుడు పెడతావు? నువ్వే తింటున్నావు అన్నావు, పక్కన నీళ్ళు ఉండవా? పూలు తీసుకొచ్చి పోస్తున్నావు. పూలు ఎక్కడ ఎక్కినావు? గుట్టకి ఎక్కినావు. ఆ పాటలో ఆ గుట్ట నుంచి పూలు తెచ్చినావు. అప్పుడు చెప్పులు వేసుకొని పోయినావు. అంటే నీ ఇష్టసారమే సినిమా తీయడం. ఈ పిక్చర్లా వీళ్ళు సినిమా చూసిన వాళ్ళు అంత పిక్చర్ అక్కడ నువ్వు చేస్తున్నావు. ఇది నువ్వు ఇట్లాంటి చేయకుండా ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేసి సెన్సార్ బోర్డులో సిగ్గుండాలి కొంచెం. వాళ్ళు మీ డబ్బులు తినేసి సెన్సార్ బోర్డు నుంచి రిలీజ్ చేస్తారు. ఇవన్నీ చూడకూడదా? కొంచెమైనా ఉండాలండి ప్రజలు సొమ్ము తినేటప్పుడు. మీరు దానికి కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు తీసేమను. ఎక్కడెక్కడ పోయి తీశారు? ఎక్కడ పోయి తీయాలి? ఆ సినిమా ఎక్కడో హిమాలయాల్లో పోయి తీయాలి. మీరు ఒక అడవిని తీశారు, ఆ అడవిలో తినడం తాగడం చేయడం అన్ని చేసుకుంటూ అక్కడ సినిమా తీశారు. ఆ సినిమా తీసుకుపోయి ప్రజలు పెడతారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రజల్లో మేము కూడా ఉన్నాము. పిల్లలంతా ఆగమైపోతారు నేను చూసి, దేవుడి మీద ఊతారు. ఇదేనండి. అట్లాంటి ఎందుకు చేయాలి? ఎప్పుడో ఎవరో తీశారు ఆ సినిమా పాతకాలంలో. ఆ పాతకాలంలో కృష్ణరాజు సినిమా తీసిందంటే అప్పుడు ఎవరో పెద్దోళ్ళు చూశారు. ఇప్పుడు పిల్లలంతా దాన్ని చూసి అందరూ ఆ శివుడు బొమ్మ మీద దాని మీద ఊతారు. ఎందుకంటే అట్లాంటి చూపాను, ఇట్లాంటి మోసం చేయకూడదని చెప్పేసి మీకు నేను ఏ నిమిషాల నుంచి మీకు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే.